పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ సినిమా 25th రిలీజ్ అవుతుంది. ఇప్పుడు గ్రాండ్ గా ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సినిమాకి టికెట్ చెప్పాలంటే ఒక్కొక్కరు ఫ్యాన్స్ 5 లక్షలు పెట్టి ఇలా కొంటున్నారు. ఎవరికి ఏ స్టార్ కూడా కొనలేదు, ఏ ప్రొడ్యూసర్ సినిమా కొనలేదు. మీదే ఎలా అనిపిస్తుంది సార్? ఇదే మాకే తెలియట్లేదండి, అది అంత క్రేజ్ ఎందుకు. అది చాలా అదృష్టం, భగవంతుడి దయ. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా పైన మీ ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంది, మీ సహనం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడు చాలా టైం నుంచి చూస్తున్నారు. ఫ్యాన్స్కి ఎప్పుడు చూసినా ఎక్కడ పవన్ గారు ఎక్కడ పోయినా ఫస్ట్ తలిచేది ఓజీ అనే. మీకు ఎలా అనిపించేది సార్? అది చాలా ఆనందంగా ఉందండి నిజంగా. ఇప్పుడు పవన్ గారు రాబోతున్నారు కదా, సో ఈ సినిమా అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందా? చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయ్యారా? ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంతే. ఇంకా ఈవెంట్లో ఏమేమి చేయబోతున్నారు ఇప్పుడు ఏంటి అన్ని మీరే చూడండి, ఇప్పుడు చెప్తే బాగోదు, మీరే చూడండి. థ్యాంక్స్ అండి. ఓకే సార్. మరి ఇప్పుడు ఓజీతో పాటు ఓజీ 2 కూడా ఉండబోతుందా? ఎందుకంటే ఫ్యాన్స్ ఇప్పుడే దీని మీద ఎంత హైప్ ఉంది. సినీ సెలబ్రిటీస్ అయితే వాళ్ళు కొన్ని ట్విట్టర్లో ఇది పెడుతున్నారు, ఈ హైప్ భరించలేకపోతున్నాము ఇదని. మీరు నిన్న సిద్ధు జొన్నలగడ్డ కూడా చూసే ఉంటారు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అది ఇప్పుడప్పుడే ఏం చెప్పండి, సస్పెన్స్ అంటే మేము సస్పెన్స్ అంటూ నవ్వుతున్నారంటే మేము ఓజీ 2 ఉందనే అనుకోవాల్సి వస్తుంది. అది ఇప్పుడేమి లేదు, తెలియదండి ఇంకా. సార్ ఇంకొకటి విషయం ఏంటంటే అఖిరానందం కూడా దీంట్లో చేశారు అనేది ఒక పాట. అదేమి లేదండి, అంత అది ఏమి లేదండి, ఎవ్వరూ లేరండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు అంతే. ఇది ప్రభాస్ గారు కూడా ఏదో ఈవెంట్ ఏదో ఏమీ లేదండి, అన్ని రూమర్స్ అండి, ఏమీ లేవండి. ఓకే అండి. ఓకే. ప్రస్తుతం అయితే ఈవెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ మాత్రం మనం చూడొచ్చు.